మాధురికి మానసిక రుగ్మత ఉండనే ఉంది. మాధురి ఏం పిచ్చిది కాదు మిలాడ్. తనకు పిచ్చి పట్టేలా ప్లాన్ చేసింది ఈ అనుపమ. మాధురిని బెదిరించింది. బెదిరించినట్టు మీ దగ్గర సాక్ష్యాధారాలు ఏమైనా ఉన్నాయా? కళ్యాణి చెప్పమ్మా, ప్రత్యక్ష సాక్షివి నువ్వే, చెప్పావు. కళ్యాణి చెప్పమ్మా, చెప్పు తల్లి. చెప్పమ్మా. మా అమ్మ చనిపోవడానికి అనుపమ కారణం కానే కాదు. మా అమ్మ మా నాన్నతో గొడవపడి బాల్కనీలోకి వచ్చింది. కళ్ళు తిరిగి పడిపోబోతే మా నాన్న పట్టుకున్నారు, కాపాడే ప్రయత్నం చేశారు. కానీ జారి కింద పడి ప్రాణం పోగొట్టుకుంది. అంతే తప్ప అనుపమ మా అమ్మని చంపలేదు, బెదిరించలేదు. తను కారణం కానే కాదు. మరి హాస్పిటల్లో అనుపమ పేరు ఎందుకు చెప్పింది మీ అమ్మ? నాకు దిక్కు అనుపమ అని చెప్పింది. అలా అనకు కళ్యాణి. మీ నాన్న విడుదలవ్వాలంటే నేనే మీ అమ్మ చావు కారణమని నువ్వు చెప్పాలమ్మా. నువ్వు కాదు, నేను అబద్ధం చెప్పలేను. కళ్యాణి నన్ను మీరు ఏమనుకున్నా పర్వాలేదు. మా అమ్మ ప్రమాదవశాత్తు చనిపోయిందే తప్ప తననెవరూ హత్య చేయలేదు. మా అమ్మనెవరూ చంపలేదు. తనే చనిపోయింది, చనిపోయింది, చనిపోయింది. వాట్ ఈస్ దిస్ జగదీష్? కేసుని మాత్రమే కాదు, కోర్టును కూడా తప్పుదారి పట్టించాలని చూస్తున్నారా? అది కాదు మిలాడ్. నో ఎక్స్క్యూజెస్. ఇంకెప్పుడు ఇలాంటి ప్రయత్నాలు చేయకండి. సీనియర్ లాయర్ అని మిమ్మల్ని హెచ్చరించి ఇదే మొదటి తప్పని మన్నిస్తున్నాను. ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్.
బాగుందండి, చాలా బాగుంది. మీ పుత్రరత్నమేమో నమ్మి 7 అడుగులు వేసిన పాపానికి 18 ఏళ్లు అనుపమ జీవితాన్ని నరకప్రాయం చేశాడు. ఇప్పుడు మీరు తను బతికుండటమే ఇష్టం లేదన్నట్టుగా న్యాయస్థానంలో శిక్ష వేయించి జీవితాంతం చీకటి గదిలో ఉంచాలనుకున్నారు. అనుపమ మీకేం అన్యాయం చేసిందని ఇంత పగబట్టారండి? ఇన్నేళ్లుగా కాపురం చేసిన నేనే మీ మనసులో ఏముందో తెలుసుకోలేకపోయాను. కానీ అనుపమ మీ మనసులో ఉన్న కుట్ర తెలిసి కూడా న్యాయస్థానానికి వచ్చి తప్పు తనే చేశానని ఒప్పుకుంది. అది తన మంచితనం. నేను అనుపమని దత్తత తీసుకున్నప్పుడు మీరు నిశ్శబ్దంగా ఏమీ మాట్లాడకుండా ఉంటే అది బాధతో అనుకున్నానండి. అనుపమ మీద మీరు మనసులో విషం నింపుకొని పైకి మాత్రం తండ్రిలా ప్రేమ చూపిస్తున్నారని నేను ఏనాడూ గమనించలేకపోయానండి. అది కాదు శివ, మీరు మాట్లాడకండి. నేను చెప్పేది విని శివ. వద్దు, ఇంకేం చెప్పినా నేను విన్ను. మీ మనసు ఏమిటో నాకు ఈ రోజే తెలిసింది. చూడండి, అనుపమకి ఎవరూ లేకపోయినా నేనున్నానండి. నా చేతి కాలేంత వరకు నేనుంటాను. పదమ్మా. పద. నాకు మా నాన్నని చూడాలనిపిస్తుంది. నాన్న, కళ్యాణి, ఎలా ఉన్నావమ్మా? ఎందుకు నాన్న అనుపమకి అన్యాయం చేశావు? అనుపమ ఎంత మంచిది. అనుపమకి అన్యాయం చేయాలని ఎలా అనిపించింది నాన్న? పాపం నాన్న అనుపమ నిజం తెలియక చనిపోతూ అమ్మ పలికిన అనుపమ అన్న ఒక్క మాట పట్టుకొని అనుపమ వల్లే ఇదంతా జరిగిందని నిర్ణయానికి వచ్చి నా మాటలతో చేతలతో అనుపమకి నరకం చూపించాను. అయినా సరే నవ్వుతూనే నన్ను ప్రేమగా చూసుకుంది. కానీ నేను దాన్ని కూడా నటన అనుకున్నాను.
అనుపమ చేసిన త్యాగాన్ని గుర్తించలేక నీది అనుపమది పెళ్లి ఫోటో చూసి అపార్థం చేసుకున్నాను. భరించలేకపోయాను. అనుపమని జైలుకి పంపాలని నూడిల్స్ లో విషం కలిపాను నాన్న. తను తప్పు చేయదని నిరూపించుకోవడానికి విషం తిని ప్రాణాల మీదకి తెచ్చుకుంది. బాధని భరించిందే కానీ ఒక్క మాట అనలేదు నాన్న. అయ్యో, ఎంత పనైంది. కళ్యాణి, ఇప్పుడు అనుపమకి ఎలా ఉంది? ప్రమాదమే లేదు కదా? ప్రమాదమేం లేదు నాన్న. ఇప్పుడు కోలుకుంది. నేనింత చేసినా నా గురించి నీ గురించి ఆలోచిస్తుంది నాన్న. నన్ను ఆ ఇంటికి దగ్గర చేయాలని ఎంతగానో ప్రయత్నిస్తోంది. ఎంతగా అంటే నిన్ను విడిపించడానికి, నన్ను ఆ ఇంటికి దగ్గర చేయడానికి మాధురిని తను చంపినట్టుగా కోర్టులో లొంగిపోయేంతలా నాన్న. అవును నాన్న, తాతయ్య ఇదంతా చేశారు. అనుపమని జైలుకి పంపి నిన్ను విడిపించాలని అనుకున్నారు. నాకు కూడా ఏం చెప్పకుండా ఫోన్లోకి తీసుకెళ్లి అనుపమే తప్పు చేసిందని చెప్పమన్నారు. చెప్పేశావా? లేదు నాన్న. అనుపమ గురించి, అనుపమ మనసు గురించి, చేసిన త్యాగం గురించి తెలిసాక అలా ఎలా చెప్తాను నాన్న? అనుపమ ఏ తప్పు చేయలేదని చెప్పాను నాన్న. అసలు మా నాన్న అలా చేశాడంటే నమ్మలేకపోతున్నాను. ఎందుకలా చేశాడో అర్థం కావట్లేదు. ఎవరి స్వార్థం వాళ్ళు ఆలోచించుకుంటూ అనుపమ ఎందుకు అన్యాయం చేశారో అడుగు అనుపమ అంటుంటే చూస్తూ అలా ఉండిపోయిందే గాని ఇన్నేళ్ల వరకు నాకెందుకు అన్యాయం చేశారు అని ఒక్కరోజు కూడా నన్ను అడగలేదు. అనుపమ దేవత. నిజమే నాన్న. అనుపమ దేవత. తన జీవితం నాశనం అవ్వడానికి కారణమైన మాధురి కూతుర్ని నేనని తెలిసిన ఈ రోజు శత్రువు కూతుర్లా చూడలేదు.
నేను నువ్వు చేసిన పనులకి నాన్నమ్మ నిన్ను నన్ను జీవితంలో క్షమించేలా లేదు నాన్న. నేనెవ్వరికీ నచ్చను నాన్న. తప్పు చేసింది నేను, నువ్వు కా తల్లి. నేనప్పుడు చేసిన పాపానికి దేవుడు శిక్ష వేశాడు. నువ్వే నా పాపాన్ని పోగొట్టాలి. చనిపోయాడు నా పెద్ద కొడుకు అని పిండ ప్రదానం చేసిన మా అమ్మ నన్ను క్షమించిన రోజునే నేను బ్రతికున్న మనిషిని. లేకపోతే చనిపోయిన శవంతో సమానం. నాన్నా, అవునమ్మా, నువ్వు ఆ ఇంటి పెద్ద మనవరాలిగా అక్కడే ఉండాలి. మా అమ్మ నిన్ను తన మనవరాలిగా అంగీకరించాలి. నేను మా అమ్మ ఒడిలో తలపెట్టి నిద్రపోయిన రోజే నన్ను మళ్ళీ మా అమ్మ క్షమించినట్టు. మాధురి బ్రతికున్నంతకాలం ఆ ఇంట్లో స్థానం సంపాదించాలనుకుంది. నేను చేసిన తప్పుకి అది జరగలేదు. నువ్వైనా ఆ ఇంట్లో ఉంటే మాధురి ఆత్మ కూడా శాంతిస్తుందేమో. మాధురి నన్ను అనుపమకి దూరం చేసి నిన్ను అనుపమకి కూతురుగా పంపిందేమో. చూడు కళ్యాణి, అనుపమని సంతోషంగా చూసుకోవాలమ్మా నువ్వు. అనుపమకి తోడుగా నువ్వు ఆ ఇంట్లోనే ఉండాలి. ఎవ్వరు ఏమన్నా, ఎన్ని మాటలన్నా సరే ఆ ఇంటి నుండి వెళ్ళిపోనని మాటివమ్మా. నానమ్మ వాళ్ళకి అనుపమకి నచ్చినట్టే ఉంటానని మాటివ్వు. నువ్వు మా మనవరాలివే. కాదు కాదు, వాడికి కావలసిన వాళ్ళు నాకు కాని వాళ్ళు. అజయ్ గారు, టైం అయిపోయింది. అవునమ్మా, నిన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు? శౌర్య నాన్న. శౌర్యనా? ఎన్ని రోజులైంది చూసి? సార్, ఒక్కసారి శౌర్యని పిలుస్తారా? చూడాలనుంది. శౌర్య గారు బయట ఉన్నారు, నేను తీసుకొస్తాను. సార్, మిమ్మల్ని మీ మావయ్య గారు చూడాలంటున్నారు. నా అల్లుడు అబద్ధం చెప్పడు బావా. వీడికి ధైర్యం ఎక్కువ. వీడిని పోలీస్ ఆఫీసర్ని చేద్దాం.